హలో ఎవ్రీవన్. ఇవాల్టి వీడియోలో మనం హైర్ కాంపోనెంట్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ నేను మీకు హైర్ కాంపోనెంట్ అంటే ఏంటి అన్న దాని గురించి ఒక స్మాల్ ఇంట్రో అయితే ఇస్తాను. లెటర్ టు ద పార్ట్ విల్ స్టార్ట్ వర్క్ అవుటింగ్ ఇన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ హెచ్ఓసి? సో హైర్ కాంపోనెంట్ అనేది ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్ టెక్నిక్ ఇన్ రియాక్ట్ ఫర్ రీయూజింగ్ ద కాంపోనెంట్ లాజిక్ అన్నట్టు. లెట్స్ సే మీరు ఒక లాజిక్ని రియాక్ట్ కాంపోనెంట్లో మల్టిపుల్ టైమ్స్ యూస్ చేస్తున్నారనుకోండి, సేమ్ లాజిక్ని హెచ్ఓసి యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే వీ కెన్ ఏబుల్ టు రీయూజ్ ద కాంపోనెంట్ అన్నట్టు. సో దట్స్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ హెచ్ఓసి అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ అ ప్యూర్లీ ఫంక్షన్ విత్ జీరో సైడ్ ఎఫెక్ట్, విచ్ మీన్స్ ఇట్ డజంట్ మాడిఫై ద యాక్చువల్ ఇన్పుట్ కాంపోనెంట్. ఓకే, అండ్ ద యాక్చువల్ డెఫినేషన్ ఫర్ హెచ్ఓసి ఈజ్ హియర్. సో హెచ్ఓసి అనేది ఫంక్షన్ అనేది మనం ఇందాకే చూసాము. ఇట్ విల్ టేక్ అన్ అ కాంపోనెంట్ అండ్ ఇట్ విల్ రిటర్న్ ఎ న్యూ కాంపోనెంట్. సో ఇట్ విల్ టేక్ అన్ అ కాంపోనెంట్ మీన్స్ మనం ఏదైతే కాంపోనెంట్ని ర్యాప్ చేయాలనుకుంటున్నామో ద లాజికల్ కాంపోనెంట్ that will be considered as an input and it will return the same component with some additional validation on it. Okay, so మనకి ఇందాకే చూసాము, it doesn't actually modify the component అన్నట్టు. సో అందుకే చెప్పాను ద న్యూ కాంపోనెంట్ మీన్స్ విత్ సమ్ అడిషనల్ వ్యాలిడేషన్, విత్ సమ్ అడిషనల్ లాజిక్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పొచ్చు సింపుల్గా. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ న్యూ కాంపోనెంట్. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో అందులో నుంచే మనం ప్రోగ్రామింగ్ చేసి కూడా వీ కెన్ హ్యావ్ సమ్ ఐడియా. ఓకే, విల్ మూవ్ టు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నా. సో ఫస్ట్ మీరు ఒక లాగిన్ పేజ్లో ఉన్నారనుకోండి, లాగిన్ పేజ్ నుంచి హోమ్ పేజ్కి మూవ్ అవ్వాలన్నా, లేదా లాగిన్ పేజ్ నుంచి డాష్బోర్డ్ పేజ్కి లేదా ప్రొఫైల్ పేజ్కి మూవ్ అవ్వాలన్నా, లేదా లాగిన్ పేజ్ నుంచి ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టు సర్వీస్ పేజ్, యూ నీడ్ టు పర్ఫార్మ్ సమ్ బేసిక్ కామన్ లాజిక్. ఆ కామన్ లాజిక్ ఏంటనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, దట్ ఈస్ యూజర్ అథెంటికేషన్. ఓకే, సో యూజర్ అథెంటికేషన్ లేకుండా మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మూవ్ అవ్వలేమన్నట్టు. లెట్స్ సే ఈవెన్ ఫ్రమ్ హోమ్ పేజ్ టు ప్రొఫైల్ లేదా ప్రొఫైల్ టు సర్వీస్ పేజ్, మనం ఇటువంటి పేజెస్ మూవ్ అవ్వాలన్నా కానీ వీ షుడ్ వ్యాలిడేట్ ద యూజర్ అన్నట్టు. ఫస్ట్ యూజర్ అనే వ్యక్తి ఎక్స్పైరీ టైం అంటే లాగిన్ ఎక్స్పైరీ టైం లోపల ఉన్నాడా, ప్రాపర్ అథెంటికేషన్ అయిందాడా, సో దట్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు ఫిచ్ ద డేటా అండ్ వీ కెన్ ఏబుల్ టు డిస్ప్లే ఇన్ దోస్ పర్టిక్యులర్ పేజ్ అన్నట్టు. ఓకే, సో మామూలుగా ఒక పేజ్ టు పేజ్ మూవ్ అవ్వాలంటేనే వీ నీడ్ టు పర్ఫార్మ్ సమ్ బేసిక్ కామన్ అథెంటికేషన్ ప్రాసెస్ అన్నట్టు. సో ఇక్కడ అథెంటికేషన్ ప్రాసెస్ని ఎందుకోసం తీసుకొచ్చానంటే ఇట్ ఇస్ అన్ కామన్ లాజిక్ అన్నట్టు. సో ఆ కామన్ లాజిక్ని ఇఫ్ యూ ఇంప్లిమెంటెడ్ ఇన్ హెచ్ఓసి, ఓకే, హెచ్ఓసిలో ఇంప్లిమెంట్ చేస్తే మనం ప్రతి పేజ్లోనూ వ్యాలిడేషన్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ సింప్లీ ర్యాప్ అవర్ కాంపోనెంట్ విత్ హెచ్ఓసి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే హెచ్ఓసిఏ మన యొక్క బేసిక్ లెవెల్ వ్యాలిడేషన్ని కంప్లీట్ చేసి ఒకవేళ యూజర్ అథెంటికేట్ అయ్యింటే ఇట్ విల్ యాక్చువల్లీ మూవ్ టు ద రిక్వైర్డ్ పేజ్. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మూవ్ చేస్తుంది అన్నట్టు. లేదంటే ఇట్ విల్ యాక్చువల్లీ మూవ్ టు లాగిన్ పేజ్ ఇట్ సెల్ఫ్. సో ద సేమ్ కైండ్ ఆఫ్ లాజిక్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం విత్ ద కోడింగ్, నాట్ విత్ ద డీపర్ ఎక్స్ప్లెనేషన్ బట్ ఎనీహౌ మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు. ఓకే, లెట్స్ మూవ్ టు ద కోడ్ బేస్. నేను ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేశాను గైస్. ఇట్ ఈస్ అప్ అండ్ రన్నింగ్ నౌ. హోప్ యూ కెన్ ఏబుల్ టు సీ దాట్ అండ్ విల్ మూవ్ టు కోడ్ బేస్ నౌ. సో దిస్ అన్ యాక్చువల్ కోడ్ బేస్, మనందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో app.js is a main component which we usually export the stuffs to index.js and index.js to index.html. ఓకే, సో ఇప్పుడు నేను చేయబోతున్నానంటే సేమ్ కైండ్ ఆఫ్ లాజిక్ని పర్ఫామ్ చేయబోతున్నాను విత్ సమ్ యూజర్ అథెంటికేషన్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై టు ఇంపోర్ట్ అండ్ రియాక్ట్ from React, excuse me, and then I'm going to use an app component over here. So this app component, excuse me, in this app component I'm going to return some h1 tag mentioning hello user or welcome user. Okay, that's it. So I'm going to export the same component with the default export default the app component. Okay, so let's say I'm saving the component. సో ఇప్పుడు మనం ఒక బేసిక్ కాంపోనెంట్ అయితే కోడ్ చేసాం కదా విత్ అన్ app.js. సో ఈ సేమ్ కాంపోనెంట్ని ఇఫ్ ఐ వాంట్ టు ర్యాప్ ఇన్సైడ్ అండ్ హెచ్ఓసి. ఓకే, సో మనం ఏదైతే ఇక్కడ చూసిన వెల్కమ్ యూజర్ అనేది ఇఫ్ ఐ వుడ్ లైక్ టు ర్యాప్ యూజింగ్ అన్ హెచ్ఓసి కాంపోనెంట్, హౌ డు ఐ డూ? ఓకే, ఫస్ట్ మనం హెచ్ఓసి కాంపోనెంట్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఐమ్ జస్ట్ క్రియేటింగ్ a common HOC component for basic level validation. సో ఈ కాంపోనెంట్లో ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్
the function, because HOC అనేది ఒక ఫంక్షన్ కాబట్టి I have to create a function. From that function I have to take an component as an input and I have to return the same component with some additional validation అన్నట్టు. Okay, importing React from React. Okay, so I'm going to create a constant HOC component. So because we have to accept the component that we are actually getting as an input component, and I'm trying to return the same component with class level. Okay, so I'm just creating a class component with extents of React component. Okay, that's it. So this class level component will have an render method. Okay, so we have to create a render method. Instead of render method, we will supposed to have a return statement. Okay, that's it. So a return statement lo I'm going to have a div tag, so with sending the same component that we are actually accepting as an input. సో ఇట్స్ వెరీ సింపుల్ గైస్. ఓకేనా, సో మనం ఏదైతే కాంపోనెంట్ రిసీవ్ చేసుకుంటున్నాం హెచ్ఓసికి, సో ఐఎమ్ ట్రైంగ్ టు రిటర్న్ ద సేమ్. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ వ్యాలిడేషన్. ఓకే, సో ఐ విల్ డూ దట్ నౌ. నేను వన్స్ కాంపోనెంట్ని ప్రాపర్గా ర్యాప్ చేసిన తర్వాత ఐ విల్ డూ సమ్ బేసిక్ లెవెల్ వ్యాలిడేషన్ అండ్ ఐ విల్ షో యూ దట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ ద సేమ్ component which have been implemented right now, HOC. Okay, so I'm saving the stuff. సో ఇప్పుడు మనకు app.js కాంపోనెంట్ని I would like to wrap with HOC. So it is very simple stuff. I'm going to use like HOC. That's it. But we have to import the same as well. So import HOC from same directory file called HOC. Okay, that's it. So I'm saving the same. We'll see any issues. No issues and all. Okay, this should be fine. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, సో ఇక్కడ మనం యాక్చువల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఇక్కడ క్రియేట్ చేసిన కాంపోనెంట్ ఏదైతే ఉందో దట్ వీ హ్యావ్ ర్యాప్డ్ విత్ అన్ హెచ్ఓసి కాంపోనెంట్ అన్నట్టు. ద సేమ్ హెచ్ఓసి కాంపోనెంట్ accepting the component of app.js and we are trying to return with a class level component. This is how the actual stuff is happening. So ఇందులో మనం if you need to perform some additional logic or reusable logic, okay, like authentication, how we do. So very simple. సో ఒకవేళ మనం కనుక గ్లోబల్ లెవెల్ స్టేట్ మెయింటైన్ చేస్తుంటే ఫర్ యూజర్ అథెంటికేషన్ యూజింగ్ రెడెక్స్ కానీ కాంటాక్ట్స్ ఏపీఐ కానీ, ఇఫ్ యూఆర్ యూజింగ్ అ సేమ్ కైండ్ ఆఫ్ స్టేట్ లెవెల్ వేరియబుల్ ఫర్ యూజర్ అథెంటికేషన్, సో ఆ వేరియబుల్ మనం ఇక్కడ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో యాజ్ ఆఫ్ నౌ నేను రెడెక్స్ కానీ కాంటాక్ట్స్ ఏపీఐ కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఐమ్ గోయింగ్ టు యూజ్ సింపుల్ స్టేట్, యూనో కామన్ లోకల్ స్టేట్. సో మెన్షనింగ్ authentication is false. Okay, so by default authentication false ఇస్తున్నాను సో దట్ వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద యాక్చువల్ లాజిక్ అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఐఎమ్ చెకింగ్ దట్ దిస్ డాట్ స్టేట్ డాట్ అథెంటికేషన్. ఓకే, సో ఒకవేళ అథెంటికేషన్ ట్రూ అయితే వీ హ్యావ్ టు రిటర్న్ ద కాంపోనెంట్, ఎల్స్ వీ హ్యావ్ టు రిటర్న్ సమ్ అదర్ కాంపోనెంట్ లైక్ లాగిన్ పేజ్. ఓకే, యూజర్ లాగిన్ లేకుండా ఉంటే వీ హ్యావ్ టు రిటర్న్ టు ద లాగిన్ పేజ్. సో యాజ్ ఆఫ్ నో నేను లాగిన్ పేజ్ కూడా క్రియేట్ చేయట్లేదు, దాని బదులు ఒక నార్మల్ H1 ట్యాగ్లో ప్లీజ్ లాగిన్ అని ఇస్తున్నాను. ఓకే, దట్స్ ఇట్. సో ఐమ్ సేవింగ్ ద సేమ్. సో మనకి యాజ్ ఆఫ్ నౌ అథెంటికేషన్ అనేది ఫాల్స్ ఉంది కాబట్టి అవర్ కాంపోనెంట్ విల్ నాట్ గోయింగ్ టు రెండర్. ఓకే, లెట్స్ సే app.js component is not going to render. We're going to render please login component only. Login component మాత్రం ఇప్పుడు రెండర్ చేయగలుగుతున్నాం అన్నట్టు. So let's see that. Can you see this? We got like please login. Okay, so even though we are wrapping our component with an HOC with the app.js component, we are not actually seeing the same output as we have in app.js. Reason ఏంటంటే we are performing some additional validation is a common reusable logic అన్నట్టు. So let's say మీరు you have about page or you have home page or dashboard page or service page. ప్రతి ఒక్క పేజ్ని we will create as a component. So when you're trying to exporting, if you wrap the component with HOC, మనం HOC component wrap చేసి సరిపోతుంది, it will perform some basic level validations like this. Okay, అప్పుడు ఏమవుతుంది, మనకు ఒకవేళ యూజర్ లాగిన్లో ఉంటే వీ విల్ యాక్చువల్లీ మూవ్ టు సమ్ యాక్చువల్ పేజ్. ఒకవేళ యూజర్ లాగిన్ లేకపోతే వీ విల్ రీడైరెక్ట్ టు ద లాగిన్ పేజ్ అన్నట్టు. ఓకే, సో సిమిలర్లీ మీరు ఏదైనా ప్రాప్స్ వాల్యూస్ కూడా యూజ్ చేయాలనుకుంటే, సో లైక్ ఇఫ్ యూ వాంట్ టు సెండ్ సమ్ ప్రాప్స్ వాల్యూస్ త్రూ ద HOC, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఇక్కడ చూడండి, ఐఎమ్ సెండింగ్ నేమ్ ఈక్వల్ టు నేమ్, దట్స్ ఇట్. ఐఎమ్ సేవింగ్ ద స్టఫ్. ఈ నేమ్ ప్రాప్స్ని ఐ కెన్ ఏబుల్ టు రీయూజ్ ఇన్ app.js. వెరీ సింపుల్.
you can destructure the prop value like this, okay, or else we can able to use as usual like props. సో సింపుల్గా ప్రాప్స్లా యూస్ చేసుకోవచ్చును లేదా డిస్ట్రక్చర్ కూడా చేసుకోవచ్చును. props dot name. I'm saving the same. I'm going back to the user UI. So it will not reflect because user authentication is actually false, okay. So we'll try to change to true. Excuse me, change to true. Okay, I'm saving the same. So we go back to the UI, you can able to see that user name is name, okay. So if you wanted to check it out by modifying the username is John, I'm saving the same. If I go back to the UI, you can able to see that actually name value is John, okay. So this is an actual behavior of HOC, guys, okay. Now so you can simply wrap our components while you're exporting, and also we can able to pass some props inside of HOC. HOC లో మీరు props send చేసినా you can able to use those props values in our actual component value. So if suppose you're having a global state level management, then using an HOC is a very good concept on it, okay. హోప్ యూ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ గైస్. మీకు ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి చిన్న డౌట్స్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్, ఓకేనా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉందనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై జాయినింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ మెంబర్, అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.